చూస్తా ఉన్నాం. దాదాపు 78 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏ పార్టీ కూడా చేయలేదు. ఈరోజు కొత్తగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మరి కాపులకంతా నేను అండగా ఉంటా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు? మరి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతను చెప్పని అబద్దాలన్నీ కూడా చెప్పాడు. 30,000 మంది మహిళలు అదృశ్యమైపోయారని చెప్పాడు. మరి ఎక్కడైనా ఒక మహిళనైనా మళ్ళీ తీసుకొచ్చాడా? అదృశ్యమైన మాట మళ్ళీ మాట్లాడే పరిస్థితి ఉందా? అధికారంలోకి వచ్చిన తర్వాత అవే కూడా లేకుండా ఏవైతే స్క్రిప్టులు రాసిచ్చారో చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళిద్దరూ రాసిచ్చిన స్క్రిప్టులు చదివి ఆయన మనల్ందరినీ కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితి చేశాడు. ఈరోజు కాపులకు అండగా నిలవలసిన వ్యక్తి చంద్రబాబుకు అండగా నిలిచి ఆయన మెప్పు కోసం పనిచేస్తూ ఉన్నాడు. మరి ఇంకొక వైపు లోకేష్ గురించి మనం చెప్పనక్కర్లేదు. జరిగిన దారుణాలన్నీ కూడా అతని ద్వారానే జరిగాయి. మరి చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరికీ కూడా వత్తాసు పలికే పరిస్థితి